మనం భారతీయులం, మనది సింధు నాగరికత అని 3300 బీసీ నుంచి 1500 బీసీ కాలం వరకు వర్ధిల్లిందని, ఆ కాలంలో ఇక్కడ ప్రజలు వేరే మతం పాటించేవారని, శివుడు ఎద్దును పూజించేవారని చెప్తారు. 1800 బీసీ కాలంలో భారతదేశం మీద ఆర్యులు దండయాత్రలు చేసి సింధు నాగరికతను నాశనం చేశారని, వేదాలు ఆర్యుల ద్వారా భారతదేశంలోకి ప్రవేశించాయని, ఆర్యుల చేతిలో ఓడిపోయిన వారు ద్రావిడులని, వాళ్ళు దక్షిణ భారతదేశంలో స్థిరపడ్డారని పాఠశాలలో చరిత్ర పుస్తకాల్లో బోధిస్తారు. మరికొందరు మరి కాస్త ముందుకెళ్లి అసలు హిందూ ధర్మం భారతదేశానికి సంబంధించిందే కాదని, ఇక్కడ ద్రావిడులకు వేరే మతం ఒకటి ఉండేదని, దానిని నాశనం చేసి దుర్గా పూజ, గోవు పూజ మొదలైనవి భారతదేశంలోని ఆర్యులు చొప్పించారని వాదిస్తుంటారు. బ్రాహ్మణ, క్షత్రియ, ఆర్య వయసులు అసలు భారతీయులే కాదని వాదిస్తారు మరికొందరు. మనం అదే చదువుకున్నాం, మన పిల్లలు కూడా అదే చదువుకున్నారు. వేదాల్లో చెప్పబడిన సరస్వతి నది అసలు భారతదేశంలో లేదని, అదంతా కేవలం కల్పితమని, వేదాలనేవి గొర్రెల కాపర్లు కాలక్షేపం కోసం పాడుకున్న పిచ్చి పాటలని, కాలక్రమంలో వాటిని దైవత్వం ఆపాదించారని ప్రచారం చేస్తున్నారు. అసలు భారతదేశం మీద ఇతర దేశస్థులు వచ్చే వరకు ఇక్కడి ప్రజలు అనాగరికులని, బట్టలు కట్టుకోవడం కూడా రాని మూర్ఖులని చెప్తారు. ఇదంతా చదివిన తరువాత ఏ భారతీయుడి మనసైనా చివుక్కుమంటుంది, ఆత్మాన్యుతాభావం కలుగుతుంది, నిరాశ నిస్పృహకు లోనవుతారు, ఆత్మ గౌరవాన్ని కోల్పోతారు. కానీ ఇదంతా నిజం కాదు, ఇందులో నిజం లేదు. నిజానికి మన పిల్లలకు పాఠశాలలో బోధిస్తున్న చరిత్ర అబద్ధమని, అసత్యమని, అది నిరాధారమైనదని చెప్పడానికి అనేక సాక్ష్యాలు దొరికాయి. వాటిలో ఒకటి సరస్వతీ నది ఆనవాలు. భారతదేశంలో సరస్వతీ నది ప్రవహించిందన్నది నిజమని, ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం తప్పని చెప్పుటకు సరస్వతీ నది ఆనవాళ్లు ఒక మచ్చు తునక. వేల సంవత్సరాల భారతీయ చరిత్రకు సరస్వతీ నది ఒక సాక్ష్యం. అసలు లేదు అని ప్రచారం చేయబడిన సరస్వతీ నది భూమిపై ప్రవహించదనడానికి కొన్ని రుజువులు దొరికాయి. మైకల్ డానియో గారు సరస్వతీ నది మీద అనేక పరిశోధనలు చేసి పురాతన గ్రంథాలు, చారిత్రక సాక్ష్యాలు, బ్రిటిష్ ప్రభుత్వపు అధికారిక పత్రాలు, పురావస్తు శాఖ వద్ద ఉన్న సమాచారం మొదలైన వాటిని ఎంతో శ్రమతో సంపాదించి అనేక ఆసక్తికరమైన అంశాలను బయటపెట్టారు. ఈ నది ఎండిపోవడానికి గల కారణాలు, నది ఏ ఏ ప్రాంతాల్లో ప్రవహించిందో వాటి చిత్రాలు, మ్యాప్ల రూపంలో చూపించే ప్రయత్నం చేశారు. 4000 బీసీలో సరస్వతి నది ఎండిపోవడం ప్రారంభమైందని, ఎండిపోయిన సరస్వతి నది గర్భం చిత్రాలు మొదలైనవి అత్యాధునిక శాటిలైట్ స్పాట్ ద్వారా బయటపెట్టారు ఫ్రెంచ్ శాస్త్రవేత్త హెన్రీ పాల్. వీళ్ల పరిశోధన ప్రకారం ఋగ్వేదంలో ప్రస్తావించబడిన సరస్వతీ నది దాదాపు 4000 ఏళ్ల క్రితం వరకు ఈ భూమిపై ప్రవహించిందన్నది కాదనలేని సత్యం. దీనితోడు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కూడా ఈ నది మూలాలు, ఉనికి గురించి కనుక్కునే ప్రయత్నం చేసింది. ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ సమాచారం, డిజిటల్ ఎలివేషన్ తో కొన్ని చిత్రాలను విడుదల చేసింది. పాలియో ఛానల్ ను కనుగొనే ప్రయత్నం చేసింది. పాలియో ఛానల్ తో పురాతన ఆనవాళ్లను, చారిత్రక ప్రదేశాలను, హైడ్రో జియోలాజికల్ డేటా, డ్రిల్లింగ్ డేటాను పోల్చి చూసింది. సరస్వతీ నది భారతదేశానికి వాయువ్య దిశలో ప్రవహించేదని తేల్చారు. హరప్పా నాగరికతకు చెందిన కాళీబంగన్ ముఖ్య ప్రదేశాలు, అన్ని నగరాలు సరస్వతీ నది తీరాన పరిఢవిల్లాయని నిర్ధారణకు వచ్చారు. సరస్వతీ నది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గర్హల్ ప్రాంతంలో హర్లీదున్ అనే గ్లాసియర్ వద్ద యమునా నదితో పాటు ఉద్భవించి ఉత్తరాఖండ్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల మీదుగా 1500 కిలోమీటర్ల దూరం ప్రయాణించి రాజస్థాన్ రాణ్ ఆఫ్ కచ్ ప్రాంతంలో అరేబియా సముద్రంలో కలిసేదని రుజువైంది. అంటే పశ్చిమ, పడమర దిశగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలిసేది. ఋగ్వేదంలోని 7వ మండలం ప్రకారం సరస్వతీ నది పర్వతాల నుంచి కొండల ప్రాంతం కూడా ప్రవహిస్తూ సముద్రంలో కలిసేదని, అనేక మందికి జీవనాధారంగా లభించేదని చెప్పబడింది. యమునా, సరస్వతి కొద్ది దూరం సమాంతరంగా ప్రవహించిన తర్వాత యమునా నది సరస్వతి నదిలో కలిసేది. యమునతో పాటు శతిద్రు, హక్రా, గఘర్ మొదలైన నదులు హిమాలయాల్లో జన్మించి కొద్ది దూరం ప్రవహించి సరస్వతీ నదిలో కలిసేవి. పురాణాలు, ఆధునిక పరిశోధనలు రెండూ ఈ విషయాలను ధృవపరుస్తాయి. యమున, శతద్రు నిత్యం నీటితో నిండి ఉండేవి. సరస్వతీ నది ప్రవాహానికి అత్యధికంగా యమున, శతద్రి నదులు నీరు అందించేవి. ఋగ్వేదంలో భారతదేశంలోని తూర్పు నుంచి పశ్చిమ దిశ వరకు ప్రవహించే నదుల ప్రస్తావన ఉంది. అందులో సరస్వతి, శతద్రు, విపస, వితన, పరుషిణి, యమున, ద్రిషదవతి, లవణవతి మొదలైన
మొదలైన నదులు ఉన్నవి. కానీ కాలక్రమంలో ఈ నదులన్నీ తమ ప్రవాహ దిశను మార్చుకున్నాయి. వాటిలో సరస్వతి, దృషదవతి, లవణవతి నదులు ప్రస్తుతం కనుమరుగయ్యాయి. భారతదేశంలో అనేక మందికి జీవనాధారమది అతిపెద్ద విశాలమైన నది అని సరస్వతి నది గురించి మన గ్రంథాల్లో కనిపిస్తుంది. సరస్వతి నది మీద జరిగిన పరిశోధనల ప్రకారం నదీ గర్భం 3 నుంచి 15 కిలోమీటర్ల వెడల్పు కలిగి ఉంది. సరస్వతి నది గత 6000 ఏళ్ల క్రితం ఎండిపోవడం మొదలైంది. మొదటగా నదీ ప్రవాహం తగ్గుతూ వచ్చింది. గత 4000 సంవత్సరాల క్రితం నాటికి ఈ భూమిపై నుంచి కనుమరుగైపోయిందని ఆధునిక పరిశోధనలు చెప్తున్నాయి. సరస్వతి నది ఎండిపోవడానికి గల కారణం భూమి యొక్క టెక్టోనిక్ ప్లేట్స్ లో వచ్చిన మార్పులేనట. ఇదే సమయంలో సరస్వతి నదికి అత్యధికంగా నీరు అందించే ఉపనదులైన యమునా, సింధు నదులు తమ ప్రవాహ మార్గాన్ని మార్చుకున్నాయి. యమునా నది పంజాబ్ ప్రాంతంలో సరస్వతి నది ప్రవాహాన్ని తన ప్రవాహంలో కలిపేసుకుని గంగా నదిలో కలవటం ప్రారంభమైంది. టెక్టోనిక్ ప్లేట్స్ లో కలిగిన మార్పుల కారణంగా ఆరావల్లి పర్వతాలపైకి జరిగాయి. దీని ప్రభావంతో వాయువ్య భారతదేశంలో నదీ ప్రవాహాల్లో తీవ్రమైన మార్పు వచ్చింది. శతద్రు పశ్చిమానికి తిరిగి విపస, సింధు నదులలో కలవటం ప్రారంభించింది. ఈ కారణాల చేత సరస్వతి నది నీటి ప్రవాహం తగ్గుతూ వచ్చి కొంతకాలానికి భూమిపై ప్రవహించకుండా భూమి అడుగు భాగంలో అంతర్వాహినిగా మారిపోయింది. కేవలం భారత్లోనే కాదు, ప్రపంచంలో ఇతర ప్రాంతాల్లో నదీ తీరాల్లో వెలిసిన మరికొన్ని నాగరికతలు కూడా టెక్టోనిక్ ప్లేట్లలో కలిగిన మార్పుల వల్ల కొన్ని ధ్వంసం అవ్వగా కొన్ని వైభవాన్ని కోల్పోయాయి. సింధు నాగరికతలో సింధు నది పక్కన 30కి పైగా చారిత్మక స్థలాలను పురావస్తు శాఖ గుర్తించారు. కానీ సరస్వతి నది గర్భం వెంబడి దాదాపు 360 పైగా ముఖ్యమైన పురాతన ప్రదేశాలు ఉన్నాయి. మనం పాఠశాలలో చదువుకున్న హరప్పా నాగరికత కూడా ఇందులో భాగమే. ఆర్యులు భారతదేశం మీద దండయాత్ర చేసి ద్రావిడుల మీద యుద్ధం చేయడం వల్ల హరప్పా నాగరికత అంతం అవ్వలేదు. ఈ దేశంలో భౌగోళికంగా జరిగిన మార్పుల ప్రభావం వలన సరస్వతి నది ఎండిపోయింది. హరప్పా నాగరికత ముగియడానికి కారణం సరస్వతి నది ప్రవాహం ఆగిపోవడమే. భారత్, పాకిస్తాన్, రోమానియా, యుఎస్, యూకేకు చెందిన శాస్త్రవేత్తల బృందం స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ జియోసెన్స్ టెక్నాలజీని ఉపయోగించి హరప్పా నాగరికత గురించి కొన్ని విశేషాలను బయటపెట్టాయి. హరప్పా ప్రజలు అత్యంత అనుకూలమైన వాతావరణంలో జీవనం సాగించేవారని, వాతావరణంలో కలిగిన మార్పుల కారణంగా అతివృష్టి, అనావృష్టి ఏర్పడి హరప్పా నాగరికత పతనం 4000 ఏళ్ల క్రితం మొదలైందని తేల్చి చెప్పారు. మరిన్ని ఆధునిక పరిశోధనలు కూడా సింధు నాగరికత సరస్వతి నదీ తీరం వెంబడి ఉండేదని, వాతావరణ మార్పుల కారణంగా గందరగోళంగా తయారయ్యాయని చెబుతున్నారు. ఈ మార్పుల కారణంగా హరప్పా ప్రజలు జీవం కోసం ఇతర ప్రదేశాలకు తరలిపోయారు. ఈ సమయంలో వీరు అత్యధికంగా గంగా నదీ తీరం వైపు పయనించారు. అంతేకాని ద్రావిడులను ఓడించిన ఆర్యులు వారిని దక్షిణ భారతదేశానికి పంపించి గంగా తీరంలో స్థిరపడ్డారు అనడానికి ఏ విధమైన ఆధారాలు లేవు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.